అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ వివేకానంద గారు రచించినటువంటి 'పింఛన్'. మరి ఆ కథ విందామా? పాపాయమ్మకి తన వయసెంతో తెలియదు. ఎప్పుడు పుట్టిందో కూడా గుర్తులేదు. ముగ్గు బుట్ట లాంటి తలలో వెంట్రుకలు, పళ్ళూడి లోపలకు తోసుకుపోయిన సొట్ట బుగ్గలు, బ్రహ్మ రాసిన రాతల్లాగా నుదుటిన 4-5 ముడతల తాలూకా గీతలు, ఓడిలిన శరీరం, గుంట కళ్ళు, వణికే స్వరం చూసి ఎవరికైనా పాపాయమ్మకు రమారమి 80 దాటినట్టు అనిపిస్తుంది. పాపాయమ్మకి 2 పిల్లలు. రజస్వలైన కూతురు మెడలో గంతకు తగిన బొంతలాగా కట్టెలమ్ముకుని జీవించే కోటిగాడికిచ్చి కూతురు మెడలో తాళి కట్టించి కాపురానికి పంపింది. 4-5 గడిచాక గ్రామం చుట్టూ ఉన్న చిన్న సైజు అడవులు అంతరించిపోవడంతో రోజులు గడవడం కష్టం అనిపించిన కోటిగాడు పెళ్ళాన్ని వెంటేసుకుని ఎక్కడైనా పని దొరికితే పొట్టపోసుకుందామని గ్రామం వదిలి ఎటో వెళ్ళిపోయాడు. కూతురు అల్లుడు గురించిన సమాచారమే లేకుండా పోవటంతో వాళ్ళెక్కడున్నా సుఖంగా ఉంటే చాలు అనుకుంది పాపాయమ్మ. ఆ తర్వాత ఏడాదికే పాపాయమ్మ మొగుడు యాదయ్య కూలి పని చేస్తుండగా ఒకరోజు కడుతున్న ఇంటి 3వ అంతస్తు పైనుంచి పడి అకస్మాత్తుగా చనిపోవటంతో లబోదిబోమంది పాపాయమ్మ. అప్పటినుంచి పాపాయమ్మ బతుకు దుర్భరమైంది. ఆకతాయిగా తిరిగే కొడుకు డబ్బుల కోసం నిత్యం వేధించేవాడు. వయసు మీద పడిన కొడుక్కి సంపాదన మీదకి గాలి మళ్ళకపోవటంతో బాధపడని రోజంటూ లేదు. తాగొచ్చి తల్లిని జుట్టు పట్టుకుని తన్నినా, నవమాసాలు మోసి కన్న నేరానికి కొడుకునేమీ అనలేకపోయేది. అడిగినప్పుడల్లా చిల్లరిస్తూ 2 పూటల కూడు పడేస్తూ వచ్చింది. తనకు ఆ వయసు మీద పడుతున్నా రెక్కల కష్టం తప్పటం లేదు. పెళ్లి చేస్తేనైనా కొడుకు బాగుపడతాడేమోనని ఆలోచించింది. జులాయిగా తిరిగే వెధవకి పిల్లని ఎవరిస్తారనిపించింది. ఒకరోజు పోలీసులు వచ్చి అర్ధరాత్రి సమయంలో కొడుకుని స్టేషన్కి బలవంతాన లాక్కెళ్ళటం చూసి బలబలా ఏడ్చింది. తను రోధిస్తూ కొడుకు వెంటే స్టేషన్కి వెళ్ళింది. తన కళ్ళ ముందే కొడుకుని లాకప్లో వేసి లాఠీలతో కుళ్ళబొడవటం చూసి తల్లి హృదయం విలవిల్లాడింది. కొట్టద్దంటూ ఎస్ఐ కాళ్ల వేళ్ల పడింది. తన కొడుక్కి ఏ పాపం తెలియదని విడిచిపెట్టమని ఏడ్చింది. కనికరించమని వేడుకొంది. ఎస్ఐ మనసు కరగకపోగా పాపాయమ్మ గుండెల మీద బూటుతో నిర్దాక్షిణ్యంగా తన్నాడు. ఆమెను బండ బూతులు తిట్టాడు. చివరికి స్టేషన్లోంచి బయటికి ఈడ్చాడు. చేసేది లేక నిస్సహాయరాలైన పాపాయమ్మ ఒంటరిదైపోయింది. కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళి వెక్కి ఏడుస్తూ గుడిసెకు చేరుకుంది. ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పినా ఎవరూ పట్టించుకుని సాయపడలేదు. పోలీసోళ్ళు కొడుకుని ఏం చేస్తారో అనే దిగులు పాపాయమ్మను పీక్కు తింటోంది. కాపాడమంటూ దేవుళ్లకు మొక్కుకుంది. వారం రోజులు గడిచాక కోటిగాడు ఊరవతల దుబ్బల్లో చచ్చిపడున్నాడని తెలిసిన పాపాయమ్మ ఉరుకులు పరుగులతో అక్కడికి చేరింది. కొడుకు నెత్తుటి మడుగులో చచ్చిపడి ఉండడం చూసి బోరున విలపించింది. చుట్టూ మూగిన వారెవరూ ఓదార్చకపోగా కోటిగాడిని పోలీసులే కాల్చి చంపేస్తుంటారనే విషయాన్ని మాట్లాడుకోవటం విన్న పాపాయమ్మ ఏడ్చి ఏడ్చి కొడుకు శవం మీదే సొమ్మసిల్లి పడిపోయింది. ఇక మొగుడు పోయే చెట్టంత కొడుకు దక్కకుండా పోయే, కూతురు అల్లుడి జాడ తెలియలేదాయే. పాపాయమ్మ ఒంట్లో శక్తి క్షీణించింది. పని చేసి పొట్టపోసుకోగల సత్తా కూడా లేకుండా పోయింది. ముద్ద కోసం ఇల్లిల్లు తిరిగి అడుక్కోసాగింది. అది దొరకని రోజు పస్తులుంది. ఒకరోజు గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గరలో ఉన్న చెట్టు నీడన పాపాయమ్మ సొమ్మసిల్లి పడి ఉండటం ప్రాథమిక పాఠశాల పంతులు సౌరయ్య చూశాడు. అయ్యో పాపం అనుకుని పక్కనే ఉన్న టీ కొట్లోంచి గ్లాస్తో నీళ్లు తెచ్చి మొహాన జల్లాడు. తెలివొచ్చాక పాపాయమ్మకు ఒక బన్ను రొట్టె కొనిచ్చి తినమని టీ నీళ్లు పోయించి పుణ్యం కట్టుకున్న సౌరయ్య పంతులు ఆమె బతుకు కోసం పాఠశాల వద్ద ఉన్న నేరేడు చెట్టు నీడన బఠానీలు, శనగపప్పుండలు, చెగోడీలు, వేరుశనక్కాయలు అమ్ముకుని జీవనయానం సాగించేందుకు ఒక మంచి మనసుతో సాయపడ్డాడు. పాపాయమ్మకి ఎలాగైనా వితంతు పింఛను మంజూరయ్యేలా ప్రయత్నించాలనే ఆలోచన అతనిలో మదిలో మెదిలింది. తానే దరఖాస్తు ఫారం నింపి పాపాయమ్మతో వేలిముద్ర వేయించి తనకు తానుగా సాక్షి సంతకం చేసి పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి సర్పంచ్ సోమిరెడ్డిని స్వయంగా కలిసి పాపాయమ్మ దీనగాథ వినిపించి ఎలాగైనా ఆమెకు పింఛను వచ్చేటట్టుగా రికమెండ్ చేయమంటూ కోరాడు సౌరయ్య పంతులు. దారిన పోయేవన్నీ నెత్తికి రాసుకుంటావేంది పంతులు? సర్పంచ్ మాటల్లో హేళన కనిపించింది. పరిహసించిన బాధపడని సౌరయ్య
సర్పంచ్ గారు, పాపం పాపాయమ్మ, భేదముండ, పైగా అనాథ, ఇలాంటి వారిపై మీరు దయ చూపకపోతే ఎలా? వినయంగా మాట్లాడాడు. సర్పంచ్ కస్సుమంటూ పాముల బుసకొట్టి, నీకేం పని పాట లేదా ఏంది? ప్రజాసేవకు నేనున్నాను కదా, నువ్వు దేనికయ్యా అయిన దానికి కాని దానికి గోచి బిగిస్తావు? నీ పని మానుకుని ఏడకరి ఆ పనిలే సూత్తాలేళ్ళు నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాడు సోమిరెడ్డి. సౌరయ్య మాస్టర్కి సోషల్ సర్వీస్ చేయటం అంటే ఎంతో ప్రీతి. ఎదుటి వారి కష్టాలను చూడలేడు. ఇంకా ఏంది నా కాడే నిలబడినావు? గాంధీ వైపు పోదాం అనుకుంటుండవా ఏంది? పిల్లోళ్ళకి శ్రద్ధగా పాఠాలు చెప్పు చాలు అంటూ ఏవగింపుగా సౌరయ్య మొహంలోకి తీక్షణగా చూశాడు. సౌరయ్య ఆత్మాభిమానం దెబ్బతిన్నా బాధ అనిపించలేదు. సర్పంచ్ స్వభావం, గుణం ఆయనకి తెలియనివి కావు. సర్పంచ్ రావణాసురుడు, మంది సొమ్ము మెక్కటంలో దిట్ట అనే నిజం సౌరయ్య ఎరుగు. తాను నమ్మిన ఆదర్శాలకు కట్టుబడేవాడు కావటానికి సర్పంచ్ని పాపాయమ్మకి పింఛన్ మంజూరు విషయంలో 1-4 సార్లు దేబిరించాడు. సర్పంచ్ సోమిరెడ్డితో తలబడి ఢీ కొట్టగల సత్తా తనకు లేదు. అందుకే తనలో కోపం రగల్లేదు. ఒక్క సోమిరెడ్డి కాదు, గ్రామంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వారందరి జాతకాలు సౌరయ్య పంతులకు తెలియనివి కావు. వారి దుష్టబుద్ధులు, దుర్మార్గపు ఆలోచనలు అన్నీ ఎరిగిన వాడే సౌరయ్య. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం కోసమే తాను టీచర్ అయ్యాడు. ముఖ్యంగా గ్రామాల్లో అమాయక నిరాక్షరాస్యులకు సాయపడాలని, సిటీ వదిలి పల్లెటూరు కావాలని కోరుకున్నాడు. తానొచ్చాక స్కూల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. పిల్లలకి 4 అక్షరం ముక్కలు అబ్బాయి. గ్రామంలో 200 మంది వితంతువులకు నెల నెల పింఛను శాంక్షన్ అవుతూ ఉండడం తనకు తెలుసు. ఆ 200లో అసలు లబ్ధిదారులు 50 మంది కూడా ఉండరనే నిజము ఎరిగినవాడు సౌరయ్య. మిగతా వారంతా బినామీ పేర్లతో సంతకాలు అయిన వారి చేత పెట్టించి డబ్బు నొక్కేస్తున్నాడు. ప్రభుత్వం ఇచ్చే నిధులను మెక్కేస్తున్నాడు. సౌరయ్య మాస్టర్కి అన్నీ తెలుసు. అయినా వాటి జోలి తనకక్కర్లేదు. ఎవరి పాపం పండితే వారే పట్టుబడతారనుకునే స్వభావం కావటంతో తనకు తెలియనట్టు, తనకేమీ పట్టనట్టే ఉంటాడు. అసలైన బాధిత వితంతువులకు పింఛన్ అందకపోవటం కళ్ళారా చూస్తూ బాధపడుతున్నాడే తప్ప నోరెత్తలేకపోతున్నాడు. కనీసం పాపాయమ్మ లాంటి నిర్భాగ్యురాలికైనా సాయం అందితే బాగుండేదని తాపత్రయపడుతూ తన వంతు ప్రయత్నం తాను చేస్తున్నాడు సౌరయ్య పంతులు. రోజులు గడుస్తున్నాయి. తానిచ్చిన పింఛను దరఖాస్తులకు పైకి పంపకుండా సర్పంచ్ బుట్ట దాఖలు చేస్తున్న విషయము గ్రహించగలిగాడు. గ్రామంలో జరుగుతున్న రాజకీయాలను, దుర్మార్గాలను చూస్తూ సహించలేక, ప్రత్యక్షంగా తానేమీ చేయలేక సిటీకి వెళ్ళినప్పుడు అక్రమాల గురించి పత్రికల వారికి ఉప్పందించాడు. సౌరయ్య జరిగే అన్యాయాలు, అక్రమాలు గురించి దినపత్రికలన్నీ తూర్పారబట్టాయి. సర్పంచ్ సోమిరెడ్డి గుండె బగ్గుమని విషయాలను పత్రికలకెక్కించగల వ్యక్తి సౌరయ్య పంతులు ఒక్కడే అనే నిర్ణయానికి వచ్చాడు. బుస కొట్టకుండా కాటేయాలనుకున్న సర్పంచ్ వారం తిరక్కముందే సౌరయ్యకు గ్రామాన్నిచ్చి మరో దూర ప్రాంతానికి బదిలీ చేయించాడు. తన సత్తా చాటుకున్నాడు. పెట్టే బేడా సర్దుకుని సౌరయ్య పంతులు ఊరు విడిచి వెళ్ళబోతూ ఆగి పాఠశాల బోర్డుకి నమస్కరించాడు. 2 అడుగులు ముందుకేసి వెళ్ళిపోయే ముందు పాపాయమ్మ స్థితికి జాలిపడి కాస్తంత డబ్బు సాయం చేయాలనిపించడంతో కళ్ళు మూసుకుని చెట్టుకి జారగిలబడి ఉండటం గమనించి పగలే నిద్రపోతోంది పిచ్చిది అనుకుంటూ పాపాయమ్మకు దగ్గరై ఆమెను నిద్ర లేపాలనే ప్రయత్నంలో కుదిపాడు. సౌరయ్య పంతులు కుదపటంతో పాపాయమ్మ పార్థివ శరీరం పక్కకు ఒరిగి నేల వాలింది. మాస్టర్ ఒక్క క్షణం నిశ్చేష్టుడయ్యాడు. నోట మాట కూడా కరువైంది. పాపాయమ్మ ముక్కు కింద వేలు పెట్టి చూశాడు. ఆమె చనిపోయి ఉంటుందని తెలుసుకున్నాడు. సౌరయ్య పంతులు మనస్సు చివుక్కుమంది. బ్రతికి ఉండగా ఆమెకు వితంతు పింఛన్ ఇప్పించాలనే ప్రయత్నం ఫలించకుండా పోయింది. ఇప్పుడు పాపాయమ్మే పంచభూతాల్లో కలిసిపోయింది. వెళ్ళబోయేవాడల్లా ఆగిన సౌరయ్య పాపాయమ్మ శవాన్ని కాటికి చేర్పించి ఆమె అనాథ కాదని తనే అన్నీ అయి అంత్యక్రియలు జరిపాడు. చెమర్చిన కళ్ళను పై కండువాతో అద్దుకున్నాడు. పాపాయమ్మ వంటి నిర్భాగ్యులెందరో ఈ దేశంలో ఎవరి ఆదరణకు నోచుకోలేదు. కనీసం పింఛనైనా వచ్చుంటే మరికొన్నాళ్ళు బతికుండేదేమో అనిపించింది సౌరయ్య మాస్టర్కి. పింఛను పొందలేక అల్లాడిపోతున్న పాపాయమ్మ వంటి నిర్భాగ్యులెందరో. ఈ కథ మార్చి 2009వ సంవత్సరంలో ప్రచురితమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.